పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం చేసుకునే ఎలక్షన్స్. కానీ అప్పుడే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఎవరై కాబోతుందో. అది నరేంద్ర మోడీ కాబోతుందని యావత్ భారతదేశం నిర్ణయం. అటు దేశాన్ని రక్షిస్తుండు, ఇటు పేదలను ఆదుకుంటుండు, అటు ధర్మాన్ని రక్షిస్తుండు. భారతదేశము అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అన్ని రంగాలలో కేవలం ఆర్థికంగా 10వ స్థాయి నుంచి 5వ స్థాయి కాదు. వారు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఏ ప్రధాని అయినా భుజం మీద భుజం చేసుకునే స్థాయికి తీసుకొచ్చిండు భారతదేశాన్ని. ఒక వరల్డ్ పవర్ అయిపోయింది. అందరూ భారతదేశం దిక్కు చూస్తుండ్రు. కరోనా వ్యాధి వచ్చినా, ఒక యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తము భారతదేశం ఏం చేస్తుందని ఇప్పుడు చూస్తుంది. మరి గ్రామీణ ప్రాంతానికి పోతే అడగకున్నా బియ్యం ఇచ్చిండు. అడగకున్న ప్రతి ఒక్కరికి బ్యాంకులుండా 70 ఏళ్ల సంది బ్యాంకులున్నా కూడా బ్యాంక్ అకౌంట్లు 10 మందికి ఉంటే ఇప్పుడు భారతదేశం అందరికి కూడా బ్యాంక్ అకౌంట్లు వచ్చినాయి. సమాజంలో మార్పు తెచ్చిండు. గొప్ప వ్యక్తి, అందుకే యుగ పురుషుడు అంటారు. గమనించుండు, పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ప్రధానమంత్రి అయిందని. సమాజంలో మార్పు ఏం తెచ్చిందంటే 10 ఏళ్ల కింద గ్రామీణ ప్రాంతంలో బాత్రూంలే లేకుండే, బయటికి పోతుంది. కానీ దేశ గౌరవం, గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద ప్రజల గౌరవాన్ని పెంచిండు. ప్రతి ఒక్కరికి చెప్పుకునే ఎన్నో, కానీ ఇది ఇచ్చినా ఇది మాకు ఓట్లేయమని ఎప్పుడు అడగలేదు. మేము బియ్యం ఇచ్చినాము, మాకు ఓట్లేయి. మేము బాత్రూమ్ ఇచ్చినాం, ఓటే. మేము బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం, ఓటే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎప్పుడు లేనట్టు వెనకట ప్రభుత్వాలు మేము 100 రూపాయలు పంపిస్తే 15 రూపాయల కింద మీకు వచ్చేది చేతులకు. ఇప్పుడు ఉపాధి హామీ 300 రూపాయలు పంపించిన, ఏ పథకం ద్వారా 2000 6000 పంపించిన ప్రతి నయా పైసా బ్యాంకులో అందుతున్నది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నిజంగానే దుగ్నే కరింగే, కిసాన్ కే ఆయే దుగ్నే కరింగే అంటే 10 ఏళ్లలో నిజంగానే రెండింతలకంత ఎక్కువైంది. గ్రామీణ ప్రాంతాల్లో సెల్ ఫోన్ లేకుండే, ప్రతి గ్రామీణ ప్రాంతంలో సిగ్నల్ సెల్ ఫోన్ అని. కానీ ముఖ్యంగా మోడీ అంటే నమ్మకం. అందుకే అవతలోళ్ళు ఎన్ని పథకాలు చేసినా కూడా మేనిఫెస్టోలు చేసిండు. ఒక నేషనల్ పార్టీ ఉండి దిగజారిపోయింది. ఎందుకంటే మేనిఫెస్టోలో ప్రధానమంత్రి పాత్ర కూడా ఉండేది. ఇంకా ప్రధానమంత్రి పాత్ర ఏం లేదు. 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, 20 గ్యారెంటీలు అని చెప్తున్నారు. అట్లా మన ముఖ్యమంత్రి పాత్ర ఏం లేదు. రాహుల్ గాంధీ పాత్ర కూడా ఏం లేదు. కేవలం వాళ్ళ మేనిఫెస్టో నిజంగానే రేపటి ఎలక్షన్స్ కొరకు మేనిఫెస్టో ఏంటంటే, నేను ఇది ఇస్తా ఓట్లే, నేను 4000 ఇస్తా ఓట్లే, నేను 2 లక్షలు ఇస్తా ఓట్లే. అది ఆర్థిక పరిస్థితి తెలవకుండా, ఆ ఎకనామిక్స్ తెలవకుండా ఎవరు వచ్చేసి ఎంత దిగజారిపోయిందంటే, ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారో ఐఏఎం వీళ్ళందరూ చదువుకున్నా, కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎవరు చేసిందంటే ఒక కిరాయికున్న ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ వాళ్ళ మేనిఫెస్టో చేసి. అదే మోడీ గారి మేనిఫెస్టో. అండ్ ఇప్పుడు ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉంటారు, రేపు బీజేపీ ప్రభుత్వం కూడా ఉంటుంది. కానీ అప్పుడు ఇంకా ఎక్కువ నిధులు, ఇంకా ఎక్కువ పథకాలు, ఎన్నో పథకాలు ఇక్కడ అమలైతలేదు. ఫసల్ బీమా యోజన అని అమలైతలేదు. అదే మేము ఎన్నో ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా బ్యాంకులలో పైసలు ఉన్నాయి, అది పేదోళ్ళకి ఇస్తున్నది. వెనకట కోటీశ్వర్లకు ఇచ్చేది. ఈసారి ఆ ప్రతి గ్రామీణ ప్రాంతం అర్హత ఉన్న వాళ్ళకందరు కూడా, అవసరం ఉన్న వాళ్ళకందరు కూడా 20,000 నుంచి 20 లక్షల వరకు నేను ఢిల్లీ నుంచి లోన్ తీసుకొస్తా. 2 కుట్లు మిషన్ పెట్టినా, 2 బర్లు కొన్నా, లేకుంటే ఇంకేమైనా బిజినెస్ పెట్టినా. అదే కాక లోన్లు ఇంకా ఇండ్లు, వేరే రాష్ట్రాలలో ఆవాస్ యోజన కింద లక్షలాది ఇండ్లు పేదలకు కట్టించిండు. ఈడ పైసలు రాలేదు ఇల్లు కట్టుకుంటారు, అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు. కానీ మేము తప్పనిసరిగా ఇక్కడ ఉండి పేదలకు ఇండ్లు ఇంకా లోన్లు తప్పనిసరిగా తీసుకొస్తాం. వచ్చే ఎన్నికలలో 3 లక్షల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. తప్పనిసరిగా మేము గెలుస్తాం. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి నుంచి 2047 వరకు మనం నంబర్ 1 దేశం ఎట్లయితామో ఆ డైరెక్షన్ ఏదో ఇప్పుడు ఏం చేయాలి, 10 ఏళ్ల తర్వాత ఏం చేయాలి, 20 ఏళ్ల తర్వాత ఏం చేయాలి, ఆ మేనిఫెస్టో. ముఖ్యంగా మోడీ గారి మీద నమ్మకం, మోడీ గారిని అభిమానులు కూడా నమ్మకం, మోడీ గారి వ్యతిరేకం కూడా నమ్మకం. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ డైరెక్షన్ రోజు చెప్తుంది, ఇక్కడో చెప్తుంది,
ఢిల్లీలో చెప్తుంది. ఇక్కడ ఓ సిద్ధాంతము వాళ్ళకి ఎవరికో తెలియదు. వెస్ట్ బెంగాల్లో ఒకటి సిద్ధాంతము, మరి కేరళలో ఇంకో సిద్ధాంతము. అది రాజకీయాల కొరకు ఏమైనా చేస్తేందుకు తయారైపోయింది. ఇప్పుడు అట్లా నేషనల్ పార్టీ అట్లా మారిపోయింది. ఎవరు కూడా తెలియదు, వాళ్ళ డైరెక్షన్ ఏం తెలియదు. మోడీ గారి డైరెక్షన్ యావత్ భారతదేశం తెలుసు. మోడీ గారి మీద నమ్మకం ఉంది. నాకు అదృష్టము మోడీ గారు నాకు టికెట్ ఇవ్వడం. నేను ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామం 10 సార్లు తిరిగిన, ప్రతి సర్పంచ్ ఇంటి గడప దాటి నీళ్లు తాగిన,